హాయ్ అండి అందరికీ. ఎవ్రీ లెసన్ నుంచి కూడా పేజ్ నెంబర్ వైజ్గా మనం బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది కదా. దానిలో భాగంగా మనం 8th క్లాస్ హిస్టరీ అండ్ సివిక్స్ కంప్లీట్ అయ్యాయి. 7th సోషల్ కూడా టోటల్గా కంప్లీట్ అయ్యాయి. ఇది 8th జాగ్రఫీ 4th లెసన్ అనమాట. మనకి లెసన్ అంతా కవర్ చేస్తూ బిట్స్ అనేవి పేజ్ నెంబర్ వైజ్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరి అయినది ఏది? వ్యవసాయ ఉత్పత్తులు మనకి ఉపయోగపడే వస్తువులుగా రూపాంతరం చెందడానికి 3 ఆర్థిక కార్యకలాపాలు దోహదం చేస్తాయి. మరి ఆర్థిక కార్యకలాపాలు అనేవి ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ అనే 3 రకాలు. పై 2 సరి అయినవి, ఏది సరికాదు. సో ఆన్సర్ ఈస్ పై 2 సరి అయినవి. ఈ క్రింది వానిలో ప్రాథమిక రంగానికి చెందనిది ఏమిటంటే, మరి ప్రాథమిక రంగం అనేసరికి మనకి సహజ వనరులను వెలికి తీయడం, వ్యవసాయం, చేపలు పట్టడం, అలాగే సేకరణ, అలాగే పశుపోషణ, ఇవన్నీ కూడా మనకు వస్తుంది. మరి పూల ఉత్పత్తి, పండ్లు, అంటే వ్యవసాయంలోనే చాలా రకాలు ఉన్నాయి కూడా. మరి పండ్లు, కూరగాయలు పెంచడం కానీ, పూల ఉత్పత్తి కానీ, పశుపోషణ కానీ, ఇవన్నీ కూడా వ్యవసాయంలో భాగంగానే ఉంటాయి కాబట్టి అవి కూడా మనకి ప్రాథమిక రంగానికి చెందుతాయి. సో ఇక్కడ పశుపోషణ కూడా ప్రాథమిక రంగానికి చెందుతుంది, అది కూడా వ్యవసాయంలో భాగమే కాబట్టి. ఇక్కడ చేనేత వస్త్ర తయారీ అనేది ప్రాథమిక రంగానికి చెందదు, మనకి ద్వితీయ రంగానికి చెందుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, క్రింది వానిలో ద్వితీయ రంగానికి చెందనిది ఏమిటి? ఇక్కడ మనకి రొట్టె తయారీ, ఉక్కు తయారీ, అలాగే రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ, ఈ 3 కూడా మనకి ద్వితీయ రంగానికి చెందుతాయి. వ్యాపారం అనేది మనకి తృతీయ రంగానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తృతీయ రంగానికి చెందనది ఏమిటి? రవాణా, వ్యాపారం, బ్యాంకింగు, దాంతోపాటు బీమా, ఈ 4 కూడా మనకి తృతీయ రంగానికి చెందినవే. ఈ పూల ఉత్పత్తి, ఉక్కు ఉత్పత్తి, ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా ద్వితీయ రంగం అని. నెక్స్ట్ వన్, అగ్రి మరియు కల్చర్, ఈ 2 కూడా అగ్రికల్చర్కి మూల పదాలు అనమాట. అయితే ఈ అగ్రి అంటే నేల అని, కల్చర్ అంటే వ్యవసాయం అని, కల్చర్ అంటే సాగు అని, అగ్రి అంటే నేల అని అర్థాలు ఉన్నాయి. అయితే ఇవి ఏ భాషా పదాలు? ఈ 2 కూడా లాటిన్ భాషా పదాలు. సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడం అనున్నది ఏమవుతుంది? ఇదే ద్వితీయ రంగ కార్యకలాపం. ప్రపంచంలో ఎంతమంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు? 50% మంది, సుమారుగా 50% మంది మరి వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఎన్నవ వంతు జనాభా ఇప్పటికీ కూడా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది? మూడింట 2 వంతులు అంటే 2/3 వంతు. 2/3 వంతు మనకి ఇప్పటికీ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. 3 వంతులు జనాభా ఉంటే అందులో 2 వంతులు జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ఈ క్రింది కార్యకలాపాలను సంబంధిత రంగాలతో సరి అయినది ఏది? మరి మనకి వ్యవసాయం, చేపలు పట్టడం, సేకరణ, పశుపోషణ, ఇవన్నీ ప్రాథమిక రంగం. ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర పరిశ్రమ ద్వితీయ రంగం. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా, ప్రకటనలు, ఇవన్నీ కూడా తృతీయ రంగం. సో పైవన్నీ కూడా సరి అయినవి. ఆర్థిక వ్యవస్థలోని క్రింది రంగాలకు సరి అయిన జత ఏది? సహజ వనరులను వెలికి తీయడం అనేది ప్రాథమిక రంగం. ఈ సహజ వనరులను ఉపయోగపడే వస్తువులుగా మార్చడం అనేది ద్వితీయ రంగం. సేవల ద్వారా ఆర్థిక రంగాన్ని ప్రోత్సహించేదే తృతీయ రంగం. సేవల ద్వారా ఆర్థిక రంగాన్ని ప్రోత్సహించేది తృతీయ రంగం. సో పైవన్నీ కూడా సరి అయినవి. వ్యవసాయం ఈ క్రింది ఏ రంగానికి చెందినటువంటి ఆర్థిక కార్యకలాపం? ప్రాథమిక. క్రింది వానిలో వివిధ సాగు విధానాలకు సంబంధించి సరికాని జత. సెరికల్చర్,
పట్టు పురుగుల పెంపకం, ఫిసికల్చర్ చేపల పెంపకం, హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం. మరి ఈ ద్రాక్ష తోటల పెంపకం అంటే విటికల్చర్. సో మనకి ఇక్కడ ద్రాక్ష తోటల పెంపకం అనేది సరిగా లేదు. క్రింది దేని ఆధారంగా వ్యవసాయాన్ని 2 రకాలుగా వర్గీకరించారు? వేటి ఆధారంగా వ్యవసాయాన్ని 2 రకాలుగా వర్గీకరించారు? మరి భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తుల యొక్క గిరాకీని బట్టి, కార్మికుల యొక్క లభ్యతను బట్టి, అలాగే సాంకేతిక స్థాయిని బట్టి. భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తుల గిరాకీ, కార్మికుల లభ్యత, సాంకేతిక స్థాయి వీటన్నింటిని బట్టి వ్యవసాయాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఇవన్నీ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో జీవనాధార వ్యవసాయం కానిది ఏది? జీవనాధార వ్యవసాయం కానిది ఏది? మరి జీవనాధార వ్యవసాయం అంటే మనకి 2 రకాలు ఇచ్చారు. 2 రకాలుగా మనకి ఇచ్చారనమాట. ఏంటి? కేంద్రీకృత జీవనాధార వ్యవసాయము, ఆదిమ జీవనాధార వ్యవసాయం అని 2 రకాలుగా ఇచ్చారు. మరి కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో భాగంగా ఉంటుంది సాంద్ర వ్యవసాయం. మరి జీవనాధార వ్యవసాయం 2 రకాలు, కేంద్రీకృత లేదా సాంద్ర వ్యవసాయం, ఆదిమ జీవన వ్యవసాయం. ఆదిమ జీవన వ్యవసాయమే మనకి అందులో 2 రకాలు ఉంటుంది. ఆదిమ జీవన వ్యవసాయం మళ్ళీ 2 రకాలు, విస్థాపన వ్యవసాయం, సంచార పశువుల పెంపకం. సో ఈ 4 కూడా మనకి ఇవన్నీ కూడా జీవనాధార వ్యవసాయం కిందకే వస్తుంది. ఈ తోటల పెంపకం అనేది మనకి వాణిజ్య వ్యవసాయం కిందకి వస్తుంది. సో మనకి ఇది తోటల పెంపకం వాణిజ్య వ్యవసాయం కిందకి వస్తుంది, జీవనాధార వ్యవసాయం అయితే కాదు. వ్యవసాయం 2 రకాలు, జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం. ఈ జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం అని 2 రకాలు. జీవనాధార వ్యవసాయం మళ్ళీ 2 రకాలు, కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం లేదా సాంద్ర జీవన వ్యవసాయం, ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఆదిమ జీవనాధార వ్యవసాయం మళ్ళీ 2 రకాలు, విస్థాపన వ్యవసాయం, పశువుల పెంపకం. ఓకేనండి. అయితే ఇక్కడ కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం యొక్క లక్షణం కానిది ఏమిటి? మరి అక్కడ కుటుంబ శ్రమ ఎక్కువగా ఉంటుంది. మరి చిన్న భూకమతాలు ఉంటాయి, ఇక్కడ చిన్న భూకమతాలు ఉంటాయి. మరి సాధారణ పనిముట్లనే వాడుతారు. ప్రధాన పంట వరి. కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో ప్రధాన పంట వరి. వరి ప్రధాన పంటగా కలిగినటువంటి జీవనాధార వ్యవసాయం ఏది అంటే కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం. ఓకేనండి. నెక్స్ట్ వన్, సాంద్ర జీవనాధార వ్యవసాయం అమలులో ఉండేటటువంటి వ్యవసాయ విధానం. మరి సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది ఏ వ్యవసాయ విధానంలో అమలులో భాగంగా ఉంటుందంటే కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలోనే భాగంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ ఒకసారి. జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం అని 2 రకాలు. మరి ఈ జీవనాధార వ్యవసాయం మళ్ళీ 2 రకాలు. ఏంటి? కేంద్రీకృత లేదా సాంద్ర జీవన వ్యవసాయం, ఆదిమ జీవన వ్యవసాయం. మళ్ళీ ఈ ఆదిమ జీవన వ్యవసాయం 2 రకాలు. ఏంటి? విస్థాపన వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం, అలాగే సంచార పశువుల పెంపకం అని ఇలా ఉంటుంది. కానీ వాణిజ్య వ్యవసాయం 3 రకాలుగా ఉంటుంది. వాణిజ్య వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, తోటల వ్యవసాయం, ఈ 3 రకాలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, అయితే ఇక్కడ సాంద్ర జీవనాధార వ్యవసాయం ఎందులో భాగంగా ఉందని చెప్పుకున్న ఆల్రెడీ, కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో భాగంగా ఉంది. ఆదిమ జీవనాధార వ్యవసాయంలో భాగమైనది ఏమిటి? ఆదిమ జీవనాధార వ్యవసాయంలో భాగమైనది ఇవి 2 రకాలని చెప్పుకున్నాం కదా, విస్థాపన వ్యవసాయం, సంచార పశువుల పెంపకం. ఈ 2 కూడా ఆదిమ జీవన వ్యవసాయమే అవుతుంది. ఇది ఎవరిమైనా మనందరికీ తెలిసిందే. భారతదేశంలో విస్థాపన వ్యవసాయం అమలులో ఉన్నటువంటి ప్రదేశం ఈశాన్య భారతదేశం. విస్థాపన వ్యవసాయానికి గల పేర్లు. విస్థాపన వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అంటారు. అడవులను నరికి తగలబెట్టి నాటడానికి శుభ్రం చేసే సాగు విధానం అంటారు. అంటే నరుకు కాల్చు వ్యవసాయం అని కూడా అంటారు. నరుకు కాల్చు, తగలబెట్టడం అంటే కాల్చు, నరుకు కాల్చు వ్యవసాయం అని కూడా అంటారు. అలాగే స్లాష్ అండ్ బర్న్ అంటారు. అంటే బూడిద మరియు కాల్చుట. స్లాష్ అంటే బూడిద, బర్న్ అంటే కాల్చడం. స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం లేదా బూడిద మరియు కాల్చుట వ్యవసాయం అని కూడా అంటారు. అంటే ఇన్ని రకాల పేర్లు విస్థాపన వ్యవసాయానికి ఉన్నాయి. సో ఇవన్నీ ప్రపంచంలోనే విస్థాపన వ్యవసాయానికి వివిధ ప్రాంతాలలో గల పేర్లు సంబంధించి సరికాని జత ఏది? మరి విస్థాపన వ్యవసాయానికి వివిధ పేర్లతో పిలుస్తున్నాం, ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తున్నాం. మరి అక్కడ చూసుకుంటే జుమ్మింగ్ అంటే మనకి అసలు మనకి విస్థాపన వ్యవసాయమే మనకి భారతదేశంలో ఎక్కడ ఉంది? ఈ ఈశాన్య భారతదేశంలో ఉంది. మరి దక్షిణ భారతదేశం అని ఇచ్చుకున్నాం కాబట్టి ఇది జుమ్మింగ్ అనేటటువంటిది
రాంగ్ ఆన్సర్. అంటే జుమ్మింగ్ అనేది ఈశాన్య భారతదేశంలో మరి వ్యవసాయ విధానం. మరి మిల్షా అంటే మెక్సికోలో వ్యవసాయ విధానం. మరి రొకా అంటే బ్రెజిల్లో వ్యవసాయ విధానం. మరి లేదాంగ్ అంటే మలేషియాలో వ్యవసాయ విధానం. జుమ్మింగ్ అంటే ఈశాన్య భారతదేశం. మిల్పా అంటే మెక్సికో. మరి రొకా అంటే బ్రెజిల్. మరి బ్రెజిల్లో ఉండేటటువంటి విస్థాపన వ్యవసాయానికి గల పేరు అనొచ్చు రొకా. మరి మెక్సికోలో ఉండే విస్థాపన వ్యవసాయానికి గల పేరు మిల్పా. మరి మలేషియాలో ఉండేటటువంటి మరి వ్యవసాయ విధానానికి పేరు లేదాంగ్. ఈశాన్య భారతదేశంలో ఉండే వ్యవసాయ విధానానికి పేరు జుమ్మింగ్. జుమ్మింగ్ అనే వ్యవసాయ విధానం ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉంటుందంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం ఇలా ఏవి ఇచ్చినా మనకి ఈశాన్య భారతదేశం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఆసియాలో సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్న ప్రాంతం. సంచార పశువుల పెంపకం ఇది మనకి ఎందులో భాగంగా ఉంది? ఆదిమ వ్యవసాయంలో భాగంగా ఉంది. మరి ఈ సంచార పశువుల పెంపకం ఎక్కడ కొనసాగుతుందంటే ఈ అన్ని ప్రాంతాలు కూడా సహారా ఎడారిలోని శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతాలు, రాజస్థాను, చూడండి ఎడారికి సంబంధించింది రాజస్థాను అండ్ జమ్మూ కాశ్మీర్ అండ్ మధ్య ఆసియా. ఆ సహారా ఎడారి ప్రాంతం రాజస్థాను, జమ్మూ కాశ్మీర్, మధ్య ఆసియా ఈ ప్రాంతాలన్నీ కూడా సంచార పశువుల పెంపకానికి కొనసాగిస్తున్నాయి మన ఏసియాలో. వాణిజ్య ధాన్య వ్యవసాయ విధానం. వాణిజ్య ధాన్య వ్యవసాయ విధానంలో సాగు చేయబడేటటువంటి పంటలు ఏమిటి? వాణిజ్య ధాన్య వ్యవసాయంలో సాగు చేయబడే పంటలు గోధుమ మరియు మొక్కజొన్న. ఏసియాలోని ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్యపరంగా సాగు చేసేటటువంటి ప్రాంతం. ఏషియాలో ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్యపరంగా సాగు చేసేటటువంటి ప్రాంతం సమశీతోష్ణ మండల గడ్డి భూములు. చూడండి వాణిజ్య వ్యవసాయం అయితే సమశీతోష్ణ మండల గడ్డి భూముల్లో ఉంటుంది ఎక్కువగా. ఈ క్రింది వానిలో వాణిజ్య వ్యవసాయం కానిది. వాణిజ్య వ్యవసాయం మీకు 3 టైప్స్ అని చెప్పాను. వాణిజ్య ధాన్య వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, తోటల వ్యవసాయం. ఇవి వాణిజ్య వ్యవసాయంలో భాగం. వాణిజ్య ధాన్య వ్యవసాయం అంటే రాగులు ఇలాంటివన్నీ కూడా చిరుధాన్యాలు. మరి మిశ్రమ వ్యవసాయం అంటే మిల్లెట్స్ అంటాం కదా అవి. మిశ్రమ వ్యవసాయము, తోటల వ్యవసాయం ఇవన్నీ కూడా మనకి వాణిజ్య వ్యవసాయంలో భాగం. ఈ సాంద్రత జీవనాధార వ్యవసాయం అనేది జీవనాధార వ్యవసాయంలో భాగం. నెక్స్ట్ వన్, మిశ్రమ వ్యవసాయంలో భూమి ఈ క్రింది వాటికి ఉపయోగపడుతుంది. మిశ్రమ వ్యవసాయంలో భూమి అనేటటువంటిది ఈ క్రింది వాటికి ఉపయోగపడుతుందంటే ఆహార ఉత్పత్తి మరియు పశువుల పెంపకం. ఆహార ఉత్పత్తికి, పశువుల పెంపకానికి. మిశ్రమ వ్యవసాయంలో భూమి ఆహార ఉత్పత్తికి, పశువుల పెంపకానికి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా రవాణా సౌకర్యం కలిగి ఉన్న ప్రాంతాలలో అనుసంధానించబడిన వ్యవసాయ విధానం. రవాణా సౌకర్యం కలిగి ఉన్న ప్రాంతాల్లో అనుసంధానించబడిన వ్యవసాయం ఏమిటి అంటే తోటల పెంపకం, తోటల వ్యవసాయం. ప్రపంచంలోనే ప్రధాన ఆహార పంట ఏదంటే మనకి వరి. ప్రపంచంలోనే ప్రధాన ఆహార పంట వరి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా. మరి వరి ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ మనకి భారతదేశము, జపాను, శ్రీలంక, జపాను ఈ 3. నెక్స్ట్ ఈజిప్టు ఈ 4 కూడా తరువాత స్థానాల్లో ఉన్నాయి. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే మరి శ్రీలంక, భారతదేశం, జపాన్, ఈజిప్ట్ ఈ 4 కూడా తరువాత స్థానంలో ఉన్నాయన్నమాట. మరి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో ఒక సంవత్సరంలో 1 కానీ 2 కానీ 3 కానీ పంటలు కూడా పండిస్తారంట వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి వరి, గోధుమ, మొక్కజొన్న, మినుములు. చూడండి వరి, గోధుమ, మొక్కజొన్న, మినుములు అనేవి ప్రధాన ఆహార పంటలు. మరి ప్రతి జనపనార అనునవి పీచు పంటలు. తేయాకు, కాఫీ అనునవి మరి పానీయ పంటలు. సో సరి అయిన పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? వరి ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మరి ఒండ్రు బంక నేలలలో ఎక్కడ అంటే ఒండ్రు బంక నేలలలో అధిక ఉష్ణోగ్రత, వర్షపాతము, తేమ గల ప్రాంతాలలో వరి బాగా పండుతుంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో ఒక సంవత్సరంలో 2 నుండి 3 పంటలు పండిస్తారు. పైవన్నీ కూడా సరి అయినవి. ఇసుకతో కూడిన బంకమట్టి లోమి నేలలు. ఇసుకతో కూడిన బంకమట్టి అంటే లోమీ నేలలు అంటారు. ఇసుకతో కూడిన బంకమట్టి నేలలను ఏమంటారంటే లోమీ నేలలు అంటారు. ఇది కూడా బిట్టే మనకి.
ఇసుకతో కూడిన బంకమట్టి నేలలకు గల పేరేంటంటే లోమీ నేలలు. మరి లోమీ నేలల్లో బాగా పండేది ఏమిటి? చూడండి, మనకి పేజ్ నెంబర్ 84లో గోధుమ అని ఇచ్చారు, పేజ్ నెంబర్ 86లో ప్రత్తి అని ఇచ్చారు, 88లో తేయాకు అని ఇచ్చారు. సో ఈ లోమీ నేలలకి అనుకూలమైన పంటలు మరి గోధుమ, ప్రత్తి, తేయాకు. గుర్తుపెట్టుకోండి, పైవన్నీ కూడా అవుతాయి. గోధుమ, ప్రత్తి, తేయాకు. భారతదేశంలో గోధుమను ఈ కాలంలో పండిస్తారు, శీతాకాలంలో పండిస్తారు. చిరుధాన్యాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి సజ్జలు, జొన్నలు, రాగులు మొదలైనవి వాటిని మనం ముతక ధాన్యాలు అంటారు. అంటే మొదలైనవి చిరుధాన్యాలుగా ప్రసిద్ధి. మరి వీటినే మనం ముతక ధాన్యాలు అంటారు. తక్కువ సారవంతమైన ఇసుక నేలలో వీటిని పండించవచ్చు. భారతదేశంతో పాటు నైజీరియా, చైనా, నైజర్, భారతదేశంతో పాటు నైజీరియా, చైనా, నైజర్ లాంటి ఇతర దేశాల్లో కూడా పండుతాయి. సో ఇవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో ప్రతి పంటకు అవసరం లేనిది ఏమిటి? ప్రతి పంటకి అవసరం లేనిది ఏమిటి? మనకి ఇక్కడ ప్రతి పంటకి మాత్రం అధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. అధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. మరి తేలికపాటి వర్షపాతం అవసరం, 210 మంచు కురవని రోజులు అవసరం. ఎన్ని మంచు కురవని రోజులు అవసరం, లేదా 210 మంచు కురవని రోజులు అవసరమయ్యే పంట ఏది అంటే ప్రత్తి. మరి మంచి సూర్యరశ్మి కూడా అవసరం. వాటికి అల్ప ఉష్ణోగ్రతలు కాదు, అధిక ఉష్ణోగ్రతలు అవసరం. సో ఇక్కడ మనకి 1 అనేది సరికాదు. బంగారు పీచు లేదా గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు లేదా గోల్డెన్ ఫైబర్గా పేరుగాంచినది ఏమిటి? జనపనార. జనపనారని మనం గోల్డెన్ ఫైబర్ లేదా బంగారు పీచు అని అంటాం. ప్రపంచంలో కాఫీని అత్యధికంగా పండించేటటువంటి దేశం, కాఫీని అత్యధికంగా పండించే దేశం బ్రెజిల్. బ్రెజిల్ అనేటటువంటిది కాఫీని అధికంగా పండిస్తుంది. బ్రెజిల్ అనేటటువంటిది కాఫీని అధికంగా పండిస్తుంది. మరి భారతదేశం, కొలంబియా అనేటటువంటివి సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. ఈ బ్రెజిల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే మన భారతదేశము మరియు కొలంబియా అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, తేయాకు తోటల పెంపకానికి అవసరమైనవి చల్లని వాతావరణం ఉండాలి, వాటికి అధిక వర్షపాతం ఉండాలి. చల్లని వాతావరణం, అధిక వర్షపాతం, మృదువైన వాలు కలిగి నీటి పారుదల గల లోమీ నేలలు అవసరం. మరి ఎక్కువ శ్రామికులు కూడా అవసరం. సో ఇవన్నీ కూడా సరి అయినవి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేసేవి ఏమిటి? ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేసేవి మరి కెన్యా, భారతదేశము, చైనా, శ్రీలంక. కెన్యా, భారతదేశము, చైనా, శ్రీలంక. ఇవన్నీ కూడా పైవన్నీ. క్రింది వానిలో వ్యవసాయ అభివృద్ధిని సూచించేటటువంటి అంశాలు ఏమిటి? వ్యవసాయ అభివృద్ధిని సూచించే అంశాలు ఏమిటి? పంట విస్తీర్ణం పెంచడము, పండించేటటువంటి పంటల సంఖ్య. పంట విస్తీర్ణం పెంచడం కూడా వ్యవసాయ అభివృద్ధి. పండించే పంటల సంఖ్యని పెంచడం. మరి హరిత విప్లవం అనేది వీటన్నింటినీ అభివృద్ధి చేయడమే. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం, మరి ఎరువుల వాడకం, మరి అధిక దిగుబడినిచ్చేటటువంటి వివిధ రకాల విత్తనాలని డెవలప్ చేయడం, మరి యాంత్రీకరణ, అలాగే ఆహార భద్రతను పెంచడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అన్నీ కూడా చేయడమే వ్యవసాయము యొక్క అభివృద్ధిని సూచించే అంశాలు. సో ఇవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఆహార భద్రతను పెంచడమే వాటి యొక్క అంతిమ లక్ష్యం. అధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలు చిన్న భూకమతాలలో పండించే వ్యవసాయం ఏమిటి? సాంద్ర వ్యవసాయం లేదా కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం. చాంద్ర వ్యవసాయం లేదా కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం. పెద్ద భూకమతాలు వాణిజ్య వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు. పెద్ద పెద్ద భూకమతాలు ఉంటాయంట, వాణిజ్య వ్యవసాయానికి కూడా అనుకూలంగా ఉన్న దేశాలు ఏంటంటే ఇవన్నీ కూడా యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా. వీటికి పెద్ద పెద్ద భూకమతాలు అనేవి ఉంటాయి. ఎక్కువ హెక్టార్లు భూములు ఉంటాయన్నమాట. యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా. సో ఇవన్నీ. కాఫీ పంట ఆవిష్కరణ గురించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి ఇది సుమారు 850 ADలో ఆవిష్కరణ జరిగింది. మరి కాల్దీ అనేటటువంటి అరబ్ మేకల కాపరి ప్రపంచానికి ఈ ఆవిష్కరణను ప్రచారం చేశారు. సతత హరిత పొదలోని చెర్రీ పళ్ళను తిన్నాడే బాగున్నాయి అని చెప్పేసి మరి ఆవిష్కరణను అందరికీ కూడా ప్రకటించాడనమాట ఇలా కాఫీ పంట గురించి.
సతత హరిత పొదలలో చెర్రీలను తిన్నాడు. చూడండి పొదలు అనేది గుర్తుపెట్టుకోండి. సో పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారతదేశ వ్యవసాయ విధానానికి సంబంధించి సరి అయినది ఏమిటి? మరి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, వాటిని మనం HYV అంటారు. మరి సమీప పట్టణంలో ఉండేటటువంటి మార్కెట్ని మండీలు అంటారు. ఇటీవల సంవత్సరాలలో పంట యొక్క నిల్వ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సో ఈ మూడు కూడా మనకి భారతదేశ విధానానికి సంబంధించినవే, పైవన్నీ కూడా అవుతాయి. అమెరికా సాధారణ పొలం పరిమాణం దాదాపుగా ఎంత ఉంటుంది? అమెరికా యొక్క సాధారణ పొలం యొక్క పరిమాణం 250 హెక్టార్లు అనేది ఉంటుందంట. చూడండి 250 హెక్టార్లు అనేది ఉంటుందంట. క్రింది వానిలో అమెరికా యొక్క అంటే UAEలో పండించే పంటలు ఏమిటి? ఈ 5 రకాల పంటలు UAEలో ఎక్కువగా పండిస్తారు అమెరికాలో. అంటే గోధుమలు, మొక్కజొన్న, సోయాబీను, ప్రత్తి కూడా పండిస్తారు. షుగర్ బీట్, గోధుమలు, మొక్కజొన్న, సోయాబీను, ప్రత్తి, షుగర్ బీట్. అమెరికాలో నూర్పిడి యంత్రానికి గల పేరు థ్రెషర్ అనేది నూర్పిడి యంత్రం. అమెరికాలో సాగుకు సంబంధించి సరి అయినది ఏమిటి? సాగుకు సంబంధించి సరి అయినది, మరి ఇవన్నీ కూడా సరి అయినవే. మరి నేల, నీటి వనరులు పంటకి అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే పంట వేస్తారు. మరి సమయానుకూలంగా నేలకి నమూనా పరీక్షలు, భూసార పరీక్షలు కూడా చేసి మరి వాటిలో ఉండేటటువంటి పోషకాలు నిర్ధారించుకుంటారు. పొలం వివరాలను తెలియజేసేటటువంటి ఉపగ్రహానికి తన కంప్యూటర్ వివరాలు అనేటటువంటి అనుసంధానం చేసుకొని ఎప్పటికప్పుడు పొలం వివరాలు తెలుసుకుంటారు. మరి అమెరికాలో ఒక రైతుగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా వాళ్ళు పనిచేస్తారనమాట. వ్యవసాయం ద్వారా మంచి లాభాలు సంపాదించే వ్యాపారవేత్తగా ఉంటారంట. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి మనకు టెక్స్ట్ బుక్ వెనకాల కొన్ని ఇచ్చారు కదా బిట్లు, అవి ఒకసారి చూసేద్దాము. అవి కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి. బాగా సారవంతమైన నీటి పారుదల గల నేలలో మితమైనటువంటి ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ సూర్యరశ్మి అవసరమయ్యేటటువంటి పంట ఏది? చూడండి బాగా సారవంతమైన నీటి పారుదల నేలలు ఉండాలి, తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ సూర్యరశ్మి ఉండేటటువంటి మరి అవసరమైన పంట ఏది అంటే మొక్కజొన్న. మరి HYV విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం ద్వారా ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారంటే హరిత విప్లవం అంటారు. UAE, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా చెప్పుకున్నాం కదా ఎక్కువ భూకంపాలు అనేవి ఉంటాయని. UAE, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా. మరి ఇవి ఏ పంట యొక్క ఉత్పత్తిదారులు అంటే గోధుమ పంట యొక్క ఉత్పత్తిదారులు. కుటుంబ అవసరాలను తీర్చడానికి చేసేటటువంటి వ్యవసాయాన్నే మనం జీవనాధార వ్యవసాయం అంటారు. వాణిజ్య అవసరాలను పెంచేటటువంటి జంతువులు, వాణిజ్య అవసరాలకు పెంచే జంతువులను మనం లైవ్ స్టాక్ అంటారు, జంతు సంపద అంటారు. ద్రాక్షతో మనం ఏం తయారు చేస్తారంటే విటికల్చర్ తయారు చేస్తారు. అంటే ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటాము. మరి మనకి ద్రాక్షతో ఏం తయారు చేస్తారని బిట్టిచ్చారు, టెక్స్ట్ బుక్లో అయితే లేదు, మనం ఏం చేయలేము. మొత్తక ఇక్కడ మనకి స్పెల్లింగ్ మొత్తక ధాన్యాలకి గల పేరు ఏంటంటే చిరుధాన్యాలు. స్లాష్ అండ్ బర్న్తో కూడినటువంటి సాగేదంటే విస్థాపన లేదా పోడు వ్యవసాయము, అంటే బూడిద మరియు కాల్చడం. మరి పండ్లు, కూరగాయల పెంపకాన్ని మన హార్టికల్చర్ అంటారు. తేయాకు, కాఫీ, రబ్బరు తోట పంటల్లో పండుతాయి. ఇవి తేయాకు, కాఫీ, చెరకు, రబ్బరు ఇవన్నీ కూడా తోట పంటలు అన్నమాట. 210 మంచు లేని రోజులు మనకి ప్రతి పంటకి అవసరం. మరి పూల పెంపకాన్ని మనం ఫ్లోరికల్చర్ అంటారు. గోల్డెన్ ఫైబర్ అంటే జనము లేదా జనపనారని మనం గోల్డెన్ ఫైబర్ అంటారు. వరిని ప్రధాన ఆహార పంట అంటారు. సహజ వనరులను వెలికి తీయడాన్ని ప్రాథమిక రంగం. సహజ వనరులు వెలికి తీయడమే మనకి ప్రాథమిక రంగం అని అంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.